నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం రోజులో ఎన్నో పనులు చేస్తుంటాం. కొన్నిసార్లు అనుకోకుండా నోరు జారుతాం. వింత వింత కలలు కంటాం. అసలు మనకు సంబంధం లేని విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నామో అర్థం కాక జుట్టు పీక్కుంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికి మనస్సు అనే అగాధంలో ఏముందో ప్రపంచానికి చూపించిన ఒక వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆయనే సిగ్మైడ్ ఫ్రాయిడ్. సో, ఫ్రాయిడ్ కంటే ముందు వరకు మనిషి తన ప్రవర్తనకు తనే యజమాని అని మనకు తెలిసింది మాత్రమే మనసు అని అందరూ అనుకునేవారు. కానీ ఫ్రాయిడ్ వచ్చి అబ్బే అది కాదు, మీకు తెలియని అచేతన మనస్సు అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అనే డ్రైవర్ మిమ్మల్ని నడిపిస్తుందన్నాడు అని నిరూపించి మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక విప్లవాన్ని తెచ్చారు. సో, ఫ్రాయిడ్ చిన్నతనం మరియు ఆసక్తికరమైన నేపథ్యం. ఫ్రాయిడ్ 1856 మే 6న ఆస్ట్రియాలో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి అమేలీకి తన కొడుకు అంటే ఎంతో గారాబం. ఫ్రాయిడ్ పుట్టినప్పుడు ఒక ముసలమ్మ వచ్చి ఈ పిల్లాడు భవిష్యత్తులో గొప్పవాడు అవుతాడు అని చెప్పిందట. అది నమ్మిన ఆయన తల్లి ఫ్రాయిడ్ను ఎప్పుడూ ఒక వీరుడిలా చూసేది. తండ్రి జాకబ్ గట్టి క్రమశిక్షణ ఇచ్చేవారు. చిన్నప్పుడు ఫ్రాయిడ్‌కు కూడా కొన్ని భయాలు ఉండేవి తెలుసా? రైలు ప్రయాణం అంటే ఆయనకు ఎంతో భయం ఉండేది. తర్వాత తనపై తనే పరిశోధన చేసుకొని అది చిన్నప్పుడు తన తల్లిని వదిలి వెళ్ళాల్సి వస్తుందేమో అన్న భయం నుంచి పుట్టిందని తెలుసుకున్నారు. ఇలా ప్రతి చిన్న విషయానికి వెనుక ఒక లోతైన కారణం ఉంటుందని ఆయన గమనించడం అక్కడే మొదలైంది. అచేతన మనస్సు మరియు హిస్టీరియా రహస్యాలు. డాక్టర్గా కెరీర్ మొదలుపెట్టిన ఫ్రాయిడ్ దగ్గరకు వింతైన రోగులు వచ్చేవారు. శారీరకంగా అంతా బాగున్నా కొందరికి మాట రాదు, కొందరికి కాళ్ళు పనిచేయవు. అప్పట్లో వీటిని హిస్టీరియా అనేవారు. అప్పుడే ఫ్రాయిడ్కు ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ చార్కట్ పరిచయమయ్యారు. చార్కట్ హిప్నాటిజం ద్వారా ఇలాంటి రోగులకు చికిత్స చేసేవారు. కానీ ఫ్రాయిడ్ మరో అడుగు ముందుకేశారు. రోగులను హిప్నాటిజంలో ఉంచి కాకుండా మామూలుగా వాళ్ళతో మాట్లాడిస్తూ వాళ్ళ మనసులో అణచివేయబడిన బాధలను బయటకు తీయవచ్చని గుర్తించాడు. దీన్నే టాకింగ్ క్యూర్ అన్నారు. ఉదాహరణకు ఎలిజబెత్ అనే యువతికి కాళ్ళు నొప్పుల వల్ల నడవలేకపోయేది. కానీ ఫ్రాయిడ్ ఆమెతో మాట్లాడి తన బావపై ఆమెకు ఉన్న రహస్య ఇష్టాన్ని అది బయటకు చెప్తే తప్పు అన్న భయాన్ని గుర్తించగానే ఆమె నొప్పులు మాయమైపోయాయి. అంటే మనసులో దాచుకున్న బాధలే శారీరక రోగులుగా మారుతాయని ఆయన ప్రపంచానికి చెప్పారు. నెక్స్ట్, ఐస్బర్గ్ సిద్ధాంతం. ఇగో, ఈడ్ మరియు సూపర్ ఇగో. సో, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఫ్రాయిడ్ మన మనసును ఒక మంచు కొండ అంటే ఐస్బర్గ్తో పోల్చారు. పైన కనిపించే కొంచెం భాగం మన కాన్షియస్ మైండ్ అయితే లోపల దాగి ఉన్న భారీ భాగమే అన్కాన్షియస్ మైండ్. సో, మన మనసులో ముగ్గురు వ్యక్తులు ఉంటారంట. ఒకటి ఇడ్. ఇది ఒక చిన్న పిల్లాడిలా ఉంటుంది. నాకు ఇప్పుడే అది కావాలి అని మొండికేస్తుంది. ఆకలి, కోరికలు, కోపం అన్నీ ఇక్కడే ఉంటాయి. సూపర్ ఈగో. ఇది మన ఇంట్లోని పెద్దల లాంటిది. ఇది తప్పు, అది చేయకూడదు, సమాజం ఏమనుకుంటుంది అని నీతులు చెప్తుంది. ఇగో, ఇది ఒక మేనేజర్ లాంటిది. ఈడ్ కోరికలను, సూపర్ ఈగో నీతులను బ్యాలెన్స్ చేస్తూ మనల్ని నడిపిస్తుంది. కలలు మరియు ఫ్రాయిడియన్ స్లీప్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ పేరు పిలవబోయి ఇంకొకరెవరిదో పేరు పిలిచారా? ఫ్రాయిడ్ దృష్టిలో ఇది కేవలం పొరపాటు కాదు, మీ మనసు లోతుల్లో ఉన్న అసలు ఉద్దేశం అలా బయటపడుతుందంట. దీన్నే పొరపాట్లకు అర్థాలు ఉండవా అని ఫ్రాయిడ్ విశ్లేషించారు. ఇక కళల విషయానికి వస్తే ఫ్రాయిడ్ 1900స్లో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గొప్ప పుస్తకం రాశారు. ఆయన ప్రకారం మనం కళల కండం అంటే మనం తీరని కోరికలు అచేతన మనస్సుతో తీర్చుకోవడమే. మనకు నేరుగా చెప్పుకోలేని విషయాలు
మన మనస్సు కలల రూపంలో సింబల్స్ లాగా చూపిస్తుందన్నమాట. సో, వివాదాలు మరియు బాల్య వికాసం. ఫ్రాయిడ్ సిద్ధాంతాలు అప్పట్లో చాలా వివాదాలకు దారితీశాయి. ముఖ్యంగా పిల్లల్లో కూడా లైంగిక ప్రచోదనాలు ఉంటాయని ఆయన చెప్పినప్పుడు ప్రపంచం ఉలిక్కిపడింది. ఇడిపస్ కాంప్లెక్స్, పిల్లలకు తల్లిపై ఉండే ఆకర్షణ వంటి విషయాలు విన్నప్పుడు చాలామంది ఆయన్ను విమర్శించారు. కానీ ఫ్రాయిడ్ వెనక్కి తగ్గలేదు. మన వ్యక్తిత్వం అంతా మన చిన్నతనంలోనే జరిగిన సంఘటనలపైనే ఆధారపడి ఉంటుందని ఆయన బలంగా నమ్మారు. సో, ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్ తన జీవితం చివరిలో క్యాన్సర్‌తో ఎంతో బాధపడినా తన పరిశోధనలు ఆపలేదు. 1939లో ఆయన కన్నుమూశారు. ఆయన సిద్ధాంతాల మీద నేటికీ విమర్శలున్నాయి. కానీ మనం మనస్సు గురించి మాట్లాడుకున్నాము అంటే దానికి పునాది వేసింది మాత్రం ఫ్రాయిడ్ గారే. సో ఫ్రెండ్స్, ఇదండి ఫ్రాయిడ్ కథ. వచ్చేసారి మీరేదైనా పొరపాటుగా మాట్లాడినా లేదా వింత కలలు కన్నా ఒకసారి ఆలోచించండి. మీ అచేతన మనస్సు అంటే అన్‌కాన్షియస్ మైండ్ మీకేం చెప్పాలనుకుంటుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.